కాకినాడ జిల్లా జగ్గంపేటలో వడగాల్పులు తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు బయటకు వెళ్లొద్దంటూ కూడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ ప్రణీత్ సూచించారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా వీలైనంత వరకు నీడలోనే ఉండాలంటూ కూడా తెలియజేశారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే కనుక వెంటనే నీడలో ఉంచి నీళ్లు, చల్లని పానీయాలు ఇవ్వాలంటూ కూడా ప్రజలకు ఆయన సూచించారు. ఎప్పుడు లేనంత విపరీతమైన టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఇలాగే కొన్ని రోజుల పాటు ఇంకా ఉంటాయని మనకి వాతావరణం శాఖ హెచ్చరిస్తుంది. సో ఈ టైంలో మనం ప్రతి సంవత్సరం కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ పేషెంట్స్ అందరూ కూడా ఈ వడదెబ్బ వీటితో మన హాస్పిటల్కి రావడం జరుగుతుంది. అలాగే బయట కూడా ఈ జ్వరాలు, వడదెబ్బలు ఎక్కువ ఉన్నాయి. దీనికి మెయిన్ వడదెబ్బ నుంచి జాగ్రత్త తీసుకోవాలి అంటే మెయిన్ లక్షణాలు మనం ఎలా కనిపెట్టాలి అంటే విపరీతమైన చెమట రావడం, కళ్ళు తిరిగినట్టుగా అనిపించడం, నీరసించుకోవడం ఇలా జరిగి ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ వడదెబ్బలో. ఇది ఫస్ట్ స్టేజ్. మజిల్స్ అన్నీ అంటే ఒంట్లో